కౌన్సిలింగ్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. అలా ప్రతి ఒక్క కాలేజ్ కట్ ఆఫ్స్ అనేది తెలుసుకున్న తర్వాత ఒక టాప్ 15 కాలేజెస్ అని ఆల్గోరిథం కూడా ఎలా ఉంటుందంటే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్, ద మోస్ట్ అవైటెడ్ టాపిక్. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెడతారో మన అందరికీ తెలుసు ఆ ప్రాసెస్ అనేది, బట్ నాట్ అబౌట్ దట్. ఈ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది ఎలా పెడతారో మనం ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేస్తాం. మీకు వచ్చిన ర్యాంక్ కి మంచి కాలేజ్లో ఎలా సీట్ రావాలి అని అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడైతే మీరు కరెక్ట్ ఆర్డర్లో పెడతారో మీకు అప్పుడు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీ ర్యాంక్కి తగ్గట్టు. సో అది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఈ వీడియో అనేది టీఎస్ ఎంసెట్ వాళ్ళకా ఏపీ ఎంసెట్ వాళ్ళకా అని డౌట్ పడద్దు. ఏపీ ఎంసెట్ వాళ్ళకి అండ్ అలాగే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అదేంటి బ్రో టీఎస్ ఎంసెట్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా అని అంటే సెకండ్ ఫేజ్ ఉన్నది కదా, సో దానికి యూజ్ అవుతుంది. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఇంకా 18th వరకు టైం ఉన్నది. సో డోంట్ వరీ, జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆర్డర్ అనేది ఎలా పెడతారో. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్, అసలు ఈ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? మీ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ అనేవి వచ్చాక కౌన్సిలింగ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజెస్ అండ్ అలాగే ఆ కాలేజెస్లో ఉన్న బ్రాంచెస్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి పెట్టడమే ఈ వెబ్ ఆప్షన్స్ అంటే. సెకండ్ థింగ్, వెబ్ ఆప్షన్స్ ప్లాన్ చేసే స్ట్రాటజీ. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఏ కాలేజెస్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయో కాదు, ప్రతి ఒక్క కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి తెలుసుకొని నేనేం చేస్తానని అడగద్దు నన్ను. ఏం చేస్తారంటే మీ ర్యాంక్ కంపేర్ చేసి చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ మీకు ఏ కాలేజెస్లో సీట్ వచ్చిందని చెప్పి చెక్ చేసుకోండి. సో అలా ప్రతి ఒక్క కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి తెలుసుకున్న తర్వాత ఎలా తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తే, ఒక డ్రైవ్ లింక్ అనేది. ఆ డ్రైవ్ లింక్ మీకు ఓపెన్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో ప్రతి ఒక్క కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. బ్రాంచ్ వైజ్ అండ్ అలాగే కేటగిరీ వైజ్ సపరేట్ చేసి ఉన్నాయి. సో ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉంటుందిగా, వెళ్ళి చెక్ చేయండి. ఇలా ప్రతి ఒక్క కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి తెలుసుకున్నాక ఏం చేస్తారంటే, సో ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. కాలేజెస్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేయండి. ఎలా అంటే స్టార్టింగ్లో టాప్ కాలేజెస్ అనేవి పెడతారు. టాప్ కాలేజెస్ అంటే ఏంటి బ్రో అని అడిగితే ఒక టాప్ 15 కాలేజెస్ అని ఏపీ అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ చేసా. సో ఐబార్లు ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. టాప్ కాలేజెస్ అనేవి ఎందుకు పెట్టాలి అంటే ఆల్గోరిథం ఎలా వస్తుందంటే వెబ్ ఆప్షన్స్లో స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క కాలేజ్ చెక్ చేసుకుంటూ వస్తుందన్నమాట. సో అలా చెక్ చేసుకున్నప్పుడు మీ ర్యాంక్కి ఆ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ అనేది చిన్నది మ్యాచ్ అయినా సరే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీకు టాప్ కాలేజెస్ అనేవి స్టార్టింగ్లో పెట్టమంటున్నా. అండ్ నెక్స్ట్ ఏ కాలేజెస్ పెడతారంటే సేఫ్ కాలేజెస్ పెట్టాలి. సేఫ్ కాలేజెస్ అంటే ఏంటి బ్రో అని అడిగితే లాస్ట్ ఇయర్ కాలేజ్ కట్ ఆఫ్కి అండ్ అలాగే మీ ర్యాంక్కి కంపేర్ చేసుకుంటే దగ్గరగా ఉండే కాలేజెస్ ఉంటాయి కదా, సో ఆ కాలేజెస్ అనేవి పెట్టండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ ర్యాంక్ కంపేర్ చేసుకుంటే ఆ కాలేజ్ అనేది రావచ్చు లేదా రాకపోవచ్చు అని చెప్పేసి కొన్ని కాలేజెస్ ఉంటాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ కాలేజెస్ అనేవి పెట్టండి. అండ్ ఇంకా లాస్ట్లో ఏం పెడతారంటే కంపల్సరీ వచ్చే కాలేజెస్ అనేవి ఉంటాయి కదా, అంటే మీ ర్యాంక్ కన్నా ఎక్కువ కాలేజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా, సో అలా మీకు కంపల్సరీ వచ్చే కాలేజెస్ అనేవి పెట్టండి. సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టే ఆర్డర్ అనమాట. టాప్ కాలేజెస్ స్టార్టింగ్లో పెడతారు అండ్ తర్వాత ఏం పెడతారంటే దగ్గరగా ఉండే ఛాన్సెస్ కాలేజ్ పెడతారు. అండ్ అలాగే నెక్స్ట్ మీకు కంపల్సరీ వచ్చే కాలేజెస్ అనేవి పెడతారు, అంటే మీ ర్యాంక్కి ఎక్కువ కాలేజ్ కట్ ఆఫ్స్ ఉంటాయి కదా. సో అది ఒక్కసారి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అందులో ఇంకా ఏ చేంజెస్ ఉండవు అనమాట. అదే ఇంకా ఫైనల్ అవుతుంది. సో మీరు ఇంకా ఆ కాలేజ్కే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకో ఛాన్స్ ఉండదా అని అంటే సెకండ్ ఫేజ్లో ఉంటుంది, బట్ ఫస్ట్ ఫేజ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీ యొక్క సీట్ అలాట్మెంట్ అనేది టోటల్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ యొక్క ర్యాంక్ మీద అండ్ అలాగే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ మీద టోటల్గా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టండి. సో ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేశా. ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. కాబట్టి ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అనేవి నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్. అండ్ ఫైనల్లీ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.